శ్రీ హనుమాన్ జయంతి మహోత్సవ కార్యక్రమం మే 8వ తేదీ నుంచి మే 12వ తేదీ వరకు ఘనంగా నిర్వహిస్తున్నామని సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి టి సుభద్ర, ధర్మకర్తల మండలి చైర్మన్ మల్లంపూడి శ్రీనివాసరావు, శ్రీ హనుమాన్ దీక్ష సమాజ గౌరవ అధ్యక్షులు టివి సుబ్బారావు తెలియజేశారు. ఈ సందర్భంగా స్వామివారికి వైఖానస అగమ ప్రకారం విశేష పూజలు, సుందరకాండ పారాయణ మొదలైనవి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. కొత్తపేటలో వేంచేసి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవస్థానంలో 8వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు హనుమత్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరగబోతూ ఉన్నాయి. 8వ తారీఖు సాయంత్రం అంకురార్పణ ఉంటుంది. 9వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు కూడా లక్ష మల్లె పూజ, లక్ష తులసి పూజ, లక్ష ఆకు పూజలు, తర్వాత సాయంత్రం పూట సాంస్కృతిక కార్యక్రమాలు, తర్వాత హనుమాన్ దీక్ష సమాజం వారి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీలు, తర్వాత స్వామివారి ఊరేగింపు కార్యక్రమాలు ఉంటాయి. 12వ తారీఖున స్వామివారికి జరిగే ఘటాభిషేకం కార్యక్రమంలో భక్తులు అందరూ కూడా వచ్చి ఘటాభిషేకం చేసుకోవడానికి అవకాశం ఉందండి. సో ఈ హనుమత్ జయంతికి సంబంధించినంత వరకు భక్తులకు కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా కల్పిస్తూ ఉన్నాము. వారికి క్యూ లైన్లు అయితేనేమి, తర్వాత పూజా కార్యక్రమాలు అయితేనేమి, ప్రసాదాలు అయితేనే కానీ భక్తులకు కావాల్సిన అవసరాలన్నీ కూడా వాళ్ళకి తగ్గట్టుగా ప్రణాళికలు వేసుకొని దానికి తగ్గట్టుగా ఏర్పాట్లన్నీ చేస్తూ ఉన్నాము. సో భక్తులందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు సేవించి తరించవలసిందిగా కోరుతున్నామండి. మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమం యొక్క విశేషం ఏంటంటే హనుమాన్ జయంతి సందర్భంగా మరి రేపు 8వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు 5 రోజులు మరి శ్రీ స్వామివారికి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఈ కార్యక్రమంలో భాగంగా లక్ష తులసి ఆకులు పూజా కార్యక్రమం, మరి అదేవిధంగా లక్ష తమలపాకులు, అదేవిధంగా మరి లక్ష మల్లెలు, ఈ విధంగా అనేక రకాలుగా స్వామివారికి అభిషేకాలు, పూజలు జరుగుతూ ఉంటాయి. మరి ఈ యొక్క కార్యక్రమానికి భక్తులు ఇచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను తీసుకోవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా రేపు 11వ తారీఖున స్వామివారి ఊరేగింపు ఉండిద్ది. మరి అదేవిధంగా 12వ తారీఖు స్వామివారి జన్మదినం సందర్భంగా ఆ రోజున భక్తులందరికీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. మరి ఆ రోజు కూడా భక్తులందరూ వేలాదిగా పాల్గొంటారు కాబట్టి వారికి ఏమేమి వసతులు కావాలో మరి అన్ని ఏర్పాట్లు కూడా దేవస్థానం తరఫున చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా 13వ తారీఖున కూడా మరి మన యొక్క దేవస్థానం ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా మరి శ్రీ హనుమాన్ దీక్షా సమాజం వారు మరి ఇక్కడ ఈ యొక్క హనుమాన్ జయంతి సందర్భంగా 41 రోజుల నుంచి, అంటే ఈ యొక్క స్వామివారి పుట్టినరోజుకి 41 రోజుల ముందు నుంచే వీళ్ళు ప్రతి సంవత్సరం కూడా మరి దీక్ష తీసుకున్న వాళ్ళకి కానీ మరి సాధారణ భక్తులకు కూడా వీళ్ళు ప్రతిరోజు కూడా మధ్యాహ్నం పూట భోజన వసతులు, మరి అదేవిధంగా ఈవినింగ్ టైం సాయంకాలం పూట కూడా పలహారాలు కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు. దాంట్లో మరి ముఖ్యంగా మరి తిరువూరు సుబ్బారావు గారు మరి ఆ సమాజంలో మరి వారితో పాటు వారి కమిటీ వాళ్ళు అందరూ కూడా కలిసి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని వాళ్ళు కూడా మరి ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని భక్తులందరూ వినియోగించుకొని స్వామివారి యొక్క మరి కృపకు పాత్రలు కావాలని ఈ సందర్భంగా సమక్షాంతారం వందే లంకా భయంకర శ్రీ హనుమదే నమో నమః. శ్రీ హనుమాన్ దీక్షా సమాజం అనేది 1987లో మా ప్రసాదన్నయ్య గారు, పాపాచార్యులు గారు, రవికిరణ్ రాజు గారు అనే వ్యక్తులతోటి స్టార్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత 89వ సంవత్సరంలో శ్రీ హనుమాన్ దీక్షా సమాజం అనేటువంటి నామకరణం జరిగింది. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా భక్తుల సహాయ సహకారాలతో మా యొక్క హనుమాన్ దీక్షా సమాజ సభ్యులు, మిత్రులు, శ్రేయోభిలాషు సహాయ సహకారాలతో ప్రతి సంవత్సరము కూడా ఈ యొక్క దీక్ష తీసుకున్నటువంటి స్వాములకి మొత్తం కూడా 41 రోజులు కూడా భిక్షా కార్యక్రమం జరుగుతుంది. సాయంత్రం పూట కూడా సద్ది కార్యక్రమం జరుగుతున్నది. ముఖ్యంగా ఏంటంటే ఈ ఉన్నటువంటి కార్యక్రమాల్లో అన్నదానం కాకుండా హనుమాన్ దీక్షా సమాజం వారిసే విశేష కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాలకి ప్రతి ఒక్కళ్ళు కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. ఈ యొక్క కమిటీ వారు అంటే దేవస్థానం వారు చూపిస్తున్నటువంటి కార్యక్రమాలు కాకుండా మా హనుమాన్ దీక్షా సమాజం వారిచే సపరేట్గా 8వ తారీఖు ఉదయం అభిషేకము, 8వ తారీఖు సాయంత్రము సహస్ర దీపాలంకరణ సేవ,
9వ తారీఖు ఉదయము దేవస్థానం వారి పూజలతో పాటు 9వ తారీఖు సాయంత్రము గుంటూరులోని పురవీధుల గుండా కూడా హనుమాన్ శోభాయాత్ర నిర్వహిస్తున్నాము. అదేవిధంగా 10వ తారీఖు ఉదయము దేవస్థానం కార్యక్రమాలతో పాటు 10వ తారీఖు సాయంత్రము సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం కూడా జరుగుతుంది. అదేవిధంగా 11వ తారీఖు ఉదయము దేవస్థానం నిర్వహించే కార్యక్రమాలతో పాటు 11వ తారీఖు సాయంత్రము విశేష గ్రామోత్సవం జరుగుతుంది. ఈ గ్రామోత్సవంలో ఉన్నటువంటి తప్పెట్లు, కనక తప్పెట్లు, విశేష వేషాలంకరణ, బాణసంచ చాలా గొప్పగా జరుగుతుంది. బహుశా గుంటూరు పట్టణంలో మొట్టమొదటిసారిగా ఈ ఊరేగింపు కార్యక్రమం మా హనుమాన్ దీక్ష మేమే స్టార్ట్ చేశాము. తర్వాత వేరందరూ స్టార్ట్ చేస్తున్నారు. ఇది కన్నుల కింపైనటువంటి కార్యక్రమము. ప్రతి ఒక్క భక్తుడు కూడా, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఊరేగింపులో ఊరేగేటువంటి స్వామివారిని దర్శించుకుంటే చాలా శుభాలు చేకూరుతాయని ఒక నానుడి. ఇంకో ముఖ్యంగా ఏంటంటే స్వామివారి ఘటాభిషేకము 12వ తారీఖు ఉదయం జరుగుతుంది. వివిధ ఊరికెళ్తూ కూడా ఈ సహస్ర ఘటాభిషేకం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం ఈసారి పూరాభద్ర నక్షత్రం కూడినటువంటి మంగళవారం వచ్చింది. అది ఇంకా విశేష ప్రదము. ఉన్నటువంటి భక్తులు సింధూరంతో కూడినటువంటి ఆంజనేయ స్వామి వారిని ఎవరైతే దర్శించుకుంటారో ఆ రోజున ప్రతి ఒక్కరు కూడా ఎనలేని సంపత్తులు, వివిధ దోష నివారణలు, నవగ్రహ దోష నివారణ మొత్తం కూడా వాళ్ళకి నివృత్తి, వారు కోరుకున్నటువంటి ఏవే కోరికలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఫలప్రదమవుతాయి మా ఈ యొక్క నానుడి. ఇంకోటి ఏంటంటే ఈ ఘటాభిషేకానికి సంబంధించిన కూడా ప్రతి ఒక్క భక్తులు కూడా వారి ప్రతిని నుంచి స్వామివారి గనక గడంతో నీళ్లు పోస్తే వారి కోరిక కూడా నెరవేరుతాయని ఒక నానుడి ఉన్నది. ఆ రోజు సాయంత్రము ముఖ్యంగా స్వామివారి యొక్క సూత్ర ఆంజనేయ స్వామి కళ్యాణం కూడా హనుమాన్ దీక్షా సమాజం వారి నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని కోరుతున్నాము. ముఖ్యంగా హనుమాన్ జయంతి రోజున ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ప్రసాద వితరణ హనుమాన్ దీక్షా సమాజం వారితో జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క భక్తులు కూడా స్వామివారికి ఒక గడంతో నీళ్లు పోసి అదేవిధంగా సాయంత్రం కళ్యాణానికి అటెండ్ అయ్యి స్వామివారి కృపకు పాత్రవుతున్న విశ్వసిస్తున్నాము. ముఖ్యంగా ఈ హనుమాన్ దీక్షా సమాజం అనేది ఏ ఒక్క వ్యక్తితో కార్యక్రమం కంప్లీట్ అయ్యేది కాదు. మాకు ఈ యొక్క కార్యక్రమానికి మా యొక్క శ్రేయభిలాషులు, మా మిత్రులు, నాగేశ్వర గారు కానివ్వండి, రమేష్ బాబు కానివ్వండి, రమేష్ గారు కానివ్వండి, మారుతి కానివ్వండి, అదేవిధంగా వంశీ కానివ్వండి, బాపి కానివ్వండి, ఇంకా చాలామంది కూడా ఈ కార్యక్రమానికి మాకు సహాయ సహకారం అందిస్తున్నారు. దాంతోపాటు ముఖ్యంగా మా యొక్క యువసేన ఉంది, మా పవన్ అని వీళ్ళంతా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాలు పాల్గొని భక్తులకి భిక్షా కార్యక్రమానికి ఎటువంటి యొక్క ఆటంకం లేకుండా వారందరూ కూడా శ్రమించి తమ యొక్క పనులు మానుకొని కూడా ఈ కార్యక్రమాన్ని పాల్గొంటున్నారు. ముఖ్యంగా మా ఉన్నటువంటి సమాజం మిత్రులందరూ కూడా నా వ్యక్తిగతంగా వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా భక్తులందరూ వచ్చేసి స్వామివారిని దర్శించుకుంటే వారి కోరికలు నెరవేరుతో పాటు మేము చేసిన కృషి కూడా దిగ్విజయం సాధిస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొని మా దీక్షా సమాజాన్ని ఆశీర్వదించి మేము చేసిన కృషిని గమనించి స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాద్ స్వీకరిస్తున్నాం. జై హనుమ, జై హనుమ. ఒక ఆంజనేయ స్వామి దేవస్థానం నాథ్ సెంటర్ గుంటూరు 39 సంవత్సరాలుగా ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న ఆయా కమిటీ వారికి, హనుమాన్ దీక్ష సమాజానికి హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈ యొక్క కార్యక్రమము 41 రోజు ఎంతో దీక్ష చేస్తుండే ఉన్న హనుమాన్ దీక్షపరులకి, ఆ హనుమాన్ దీక్ష సమాజానికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని రంగరంగ వైభవంగా దేవాలయం ఆలయ ప్రాంగణంలో నిర్వహిస్తూ 39 సంవత్సరాలుగా గ్రామోత్సవం కూడా సాయంత్రం పూట 7 గంటల మొదలై నైట్ 12 గంటల దాకా పురవీధుల్లో తిరుగుతూ స్వామివారి భక్త జనసంద్రోహంతో పెద్ద ఎత్తున పాల్గొనడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క 12వ తారీఖు జరిగే గ్రామోత్సవంలో కూడా భక్తులందరూ కూడా పాల్గొని ఆంజనేయ స్వామి కృతజ్ఞతలతో అందరూ కూడా ఆ రోజు దేవాలయానికి వచ్చి ఇచ్చేసి స్వామివారి కృప పొందాల్సిందిగా కోరుతున్నాను.